ఔరంగజేబ్. అసలు వందలాది భీకర యుద్ధాల్లో ప్రాణాలతో బయటపడిన ఒక మహావీరుడు శత్రువుల కత్తుల చేతిలో కాకుండా తన సొంత వాళ్ల గుసగుసల చేతిలో ఒక చిన్న నమ్మక ద్రోహానికి బలవ్వడం ఊహించుకోండి. అవునా, అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. చరిత్ర ఎప్పుడూ కూడా కేవలం యుద్ధభూమిలో గెలుపోటముల ఆధారంగానే రాయబడదు కదా. తెరవెనుక జరిగే ఎత్తుగడలు, కుట్రల ఆధారంగా కూడా మలుపులు తిరుగుతుంది. ఖచ్చితంగా. ఇటీవల వచ్చిన ఛావా సినిమా చూసినప్పుడు అక్కడి ఆ వీరోచిత దృశ్యాలు ఎంతో అద్భుతంగా అనిపించాయి. కాని ఆ సినిమాలో మనం చూసింది ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో కేవలం ఒక చిన్న భాగం, బహుశా ఒక 20% మాత్రమే అని చెప్పొచ్చు. నిజమే, ఆ సినిమా ఒక పరిచయం లాంటిది మాత్రమే. అవును. అందుకే ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ ద్వారా అసలు ఆ చారిత్రక ఆధారాలు, ఈ వీరుడి నిజమైన అత్యంత సంక్లిష్టమైన కథను ఎలా మన ముందుంచుతున్నాయో పరిశీలిద్దాం. రైట్. మన ముందున్న మొఘల్ దర్బార్ రికార్డులు, ముఖ్యంగా మాసిర్-ఏ ఆలంగిరి లాంటి గ్రంథాలు, అలాగే మరాఠా బఖర్ సాహిత్యాలున్నాయి. అవును. ఆనాటి చారిత్రక లేఖల సమూహాన్ని కూడా మనం పరిశీలించాలి. ఎగ్జాక్ట్లీ. వాటిని పరిశీలించి అసలు ఆ రోజు కొంకనడవుల్లో ఏం జరిగింది, ఆ పతనం వెనుకున్న అసలు కారణాలేమిటి అన్నది విశ్లేషిద్దాం. సరే, ఈ విషయాన్ని విడమర్చి చూద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శంభురాజే అని పిలువబడే సంభాజీ మహారాజ్ తలని ఊరేగింపు చేసిన దారుణమైన ఘటన కేవలం ఒకరోజులో జరిగిన పరిణామం కాదు. అంటే దానికి చాలా పెద్ద నేపథ్యం ఉందంటారు. అవును, దానికి ఎన్నో ఏళ్ల నేపథ్యం ఉంది. ఈరోజు మనం కేవలం ఆ ఘటనను మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న రాజకీయ, భౌగోళిక మరియు మానసిక యుద్ధ వ్యూహాలను కూడా లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. మరాఠాల ఆత్మగౌరవం, మొఘలుల అధికార దాహం మధ్య జరిగిన ఈ సంఘర్షణ ఆధునిక ప్రపంచానికి కూడా ఎన్నో పాఠాలను నేర్పుతుంది కదా. 100%. సో అసలు మొఘలులు సంభాజీ మహారాజును బందీగా ఎలా పట్టుకున్నారు? ఎందుకంటే ఆయన 9 ఏళ్లపాటు ఔరంగజేబు సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేశాడు. అవును, దాదాపు దశాబ్దం పాటు. ఏకంగా ఔరంగజేబ్ స్వయంగా లక్షల సైన్యంతో దక్కన్ ప్రాంతానికొచ్చినా సంభాజీని నేరుగా యుద్ధంలో ఓడించడం ఎవరితరం కాలేదు. మరి అంతటి వ్యూహకర్త ముకర్రబ్ ఖాన్ అనే ఒక మొఘల్ సర్దార్ చేతికి ఎలా చిక్కాడు? ఇక్కడే మనం లోతుగా చూడాలి. సంభాజీ పతనం మొఘలుల సైనిక బలం వల్ల జరగలేదు. దానికి ప్రధాన కారణం ఆయన సొంత బంధువుల అసంతృప్తి మరియు స్వార్థం. ఓహో, అంటే సొంత వాళ్లే వెనుపోటు పొడిచారన్నమాట. అవును. ఆ సమయంలో కొంకణ్ ప్రాంతంలోని సంగమేశ్వర్ అనే ప్రదేశంలో సంభాజీ మహారాజ్ బస చేశారు. ఆ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన సహ్యాద్రి పర్వత శ్రేణులు ఉన్నాయి. ఆ భౌగోళిక ముఖచిత్రం స్థానికులకు తప్ప బయటివారికి అస్సలర్థం కాదు. కరెక్ట్. ముఖ్యంగా మొఘల్ సైన్యానికి అస్సలర్థం కాదు. వారు ఆ అడవుల్లోకి అడుగు పెడితే దారి తప్పిపోవడం ఖాయం. కాని కొంకణ్ షిర్కే ప్రాంతాన్ని పాలించే మావలీలు, ముఖ్యంగా సంభాజీ భార్య అయిన యేసుబాయి సొంత అన్నలు. అబ్బా, అంటే స్వయానా బావమర్దులు. అవును గానోజీ. షిర్కే మరియు ఖానోజీ షిర్కేలు, వీళ్లే మొఘల్ సైన్యానికి ఆ దట్టమైన అడవుల్లోని రహస్య మార్గాలను చూపించారు. నిజంగా వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. ముకర్రబ్ ఖాన్ సైన్యం నేరుగా సంగమేశ్వర్ చేరుకోవడానికి వారే దారితీశారు. కానీ అసలు సొంత భావమరుదులు అలా ఎందుకు చేశారు? ఏసుబాయి కూడా మరాఠా స్వరాజ్యం కోసం ఎంతో తపించిన వ్యక్తి కదా. మరి ఆమె అన్నలు శత్రువులతో ఎందుకు చేతులు కలిపారు? దీని వెనుక ఒక బలమైన రాజకీయ కారణం ఉంది. అదేమిటో కొంచెం వివరిస్తారా? ఇక్కడ మనం వతన్ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. వతన్ అంటే వంశపారంపర్యంగా వచ్చే భూమి మరియు దానిపై పన్నులు వసూలు చేసుకునే హక్కు. ఓకే, సో భూమికి సంబంధించిన హక్కులు అన్నమాట. అవును. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుంచే రాజ్యంలో ఈ స్థానిక జమీందారులకు లేదా వతందారులకు ఎక్కువ అధికారాలు ఇవ్వకూడదనే నియమం ఉండేది. ఎందుకంటే వారు సొంతంగా సైన్యాన్ని బలపరుచుకుని కేంద్ర రాజ్యానికి ముప్పుగా మారే ప్రమాదముందని కదా. అవును. సంభాజీ దానికి నిరాకరించారు. ఇది కేవలం భూమికి సంబంధించిన సమస్య కాదు, అది అధికారానికి, ఆధిపత్యానికి సంబంధించిన సంఘర్షణ. రైట్. ఆ కోపంతోనే కానోజీలు ఔరంగజేబు వైపు మొగ్గు చూపారు. మొఘలులు వారికి ఆ భూములను ఎరగావేశారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక సంస్థ అత్యంత ఆధునికమైన సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుంది.
హ్యాకర్లు బయటనుంచి ఎన్ని నెలలు ప్రయత్నించినా ఆ ఫైర్ వాల్ను బ్రేక్ చేయలేకపోయారు. భలే పోలిక చెప్పారు. కానీ ఆ కంపెనీలోనే పనిచేసే అన్ని అడ్మిన్ యాక్సెస్లున్న ఒక ఉద్యోగి కేవలం తన జీతం పెంచలేదన్న కోపంతో సిస్టమ్ పాస్వర్డ్లను నేరుగా ఆ హ్యాకర్లకు మెయిల్ చేసినట్లుగా ఉంది. అవును, అచ్చమలాగే జరిగింది. ఇక్కడ సహ్యాద్రి పర్వతాలే ఆ ఫైర్ వాల్. అయితే షిర్కేలు ఆ లోపలి వ్యక్తులు. బయటి శత్రువుల కంటే ఇంటి గుట్టు తెలిసిన లోపలి శత్రువులు ఎప్పుడూ అత్యంత ప్రమాదకరం. సరిగ్గా చెప్పారు. ఆ సమయంలో శంభాజీ వద్ద ఉన్న మరాఠా సైన్యం చాలా పరిమితంగా ఉంది. అంటే 1000 మంది కంటే తక్కువే. ఎందుకని అంత తక్కువ సైన్యం ఎందుకుంది? ఎందుకంటే ఆయన ఒక రహస్య సమావేశం ముగించుకుని రాయగఢ్ కోటకు తిరిగి వెళ్లే సన్నాహాల్లో ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా షిర్కేల సహాయంతో సుమారు 5000 మంది మొఘల్ సైన్యం మెరుపుదాడికేసింది. 5000 మందా? కేవలం 1000 మంది సైన్యంపై 5000 మంది దాడి చేశారన్నమాట. అవును. ఇక్కడే మొఘల్ రికార్డులు మరియు మరాఠా బకర్ల మధ్య ఒక ఆసక్తికరమైన పోలిక కనిపిస్తుంది. మొఘల్ రికార్డులు ముకర్రబ్ ఖాన్ వ్యూహాన్ని పొగిడితే, మరాఠా ఆధారాలు మాత్రం ఆ మెరుపుదాడి సమయంలో మరాఠాలు చూపించిన తెగింపుని వివరిస్తాయి. ఆ దాడి గురించి చదువుతున్నప్పుడు నాకొక విషయం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 100 మందిని కేవలం కొద్దిమంది ఎలా ఎదుర్కోగలరు? అదే వాళ్ల యుద్ధ నైపుణ్యం. చారిత్రక ఆధారాల ప్రకారం శంభాజీ మహారాజ్ మరియు ఆయన ప్రాణమిత్రుడు కవి కలష్ అని పిలువబడే కవి చాందోగా మాత్యుడు వీళ్ళిద్దరే కలిసి దాదాపు 500 మందికి పైగా మొఘల్ సైనికులను మట్టుబెట్టారని చెబుతారు. అవును, ఆ రికార్డుల్లో అలానే ఉంది. వినడానికి ఇదేదో సినిమా అతిశయోక్తిలా అనిపిస్తోంది కదా, కాని భౌగోళిక పరిస్థితులను గమనిస్తే దాని వెనుకున్న వ్యూహం అర్థమవుతోంది. వారు బహిరంగ మైదానంలో నిలబడి యుద్ధం చేయలేదు కదా. అవును, ఇక్కడే మనం ఎలా అన్నది విశ్లేషించాలి. సంగమేశ్వర్లోని సర్దేశాయ్ వాడా చుట్టూ ఈ పోరాటం జరిగింది. వాడా అంటే ఒక పెద్ద భవనం. ఆ భవనానికి వెళ్లే మార్గాలు చాలా ఇరుకుగా ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. 5000 మంది సైన్యం ఒకేసారి ఆ ఇరుకైన మార్గాల్లోకి ప్రవేశించడం అసాధ్యం. శంభాజీ మరియు కవి కలష్ ఆ ఇరుకైన మార్గాలను చోక్ పాయింట్స్గా వాడుకున్నారు. అంటే శత్రువులు గుంపుగా వస్తున్నా ఆ మార్గం గుండా ఒకరిద్దరు మాత్రమే ముందుకు రాగలరు. ఆ భౌగోళిక అనుకూలతను వాడుకుని అద్భుతమైన గెరిల్లా వ్యూహాలతో, కత్తులు మరియు ఈటలతో గంటల తరబడి లోపలికి వస్తున్న మొఘల్ సైనికులను అడ్డుకున్నారు. అలా వారు అంత పెద్ద సంఖ్యలో శత్రువులను నిలువరించగలిగారు. ఒకవైపు స్వరాజ్యం కోసం, తన రాజు కోసం రక్తం చిందిస్తూ ప్రాణాలివ్వడానికి సిద్ధపడిన మిత్రుడు కవి కలష్. అతను మరాఠా కూడా కాదు, ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఒక కవి. అవును, స్వరాజ్యం మీద అతనికున్న ప్రేమలాంటిది. మరోవైపు ఆయన ప్రాణాలు తీయడానికి మార్గం చూపించిన సొంత బావమర్దులు, ఆ మరాఠా రాజ్యంలోనే పుట్టి పెరిగినవారు. ఒకే ఘట్టంలో ఒకే రోజున ఇంతటి విధేయత, అంతటి నమ్మకద్రోహం పక్కపక్కనే కనిపించడం నిజంగా మానవ నైజంలోని విరుద్ధతను చూపిస్తుంది. దీనిని మనం విశాల దృక్పథంతో చూస్తే, వారు బందీలు కావడానికి కారణం కేవలం ముఖాముఖి పోరాటంలో ఓడిపోవడం కాదు, అది శారీరక అలసట మరియు మానసికమైన దెబ్బ. అవును, పాపం గంటల తరబడి పోరాడారు కదా. గంటల తరబడి ఆ ఇరుకైన దారుల్లో 100 మందిని అడ్డుకోవడం వల్ల కండరాలు అలిసిపోయాయి. బాణాలు మరియు కత్తులు వల్ల తీవ్ర రక్తస్రావం జరిగింది. కాని అంతకంటే ఎక్కువగా తమ వాళ్లే దాడికి రావడం చూసుంటారు. కరెక్ట్. ఎదురుగా వస్తున్న శత్రు మూకలకు నాయకత్వం వహిస్తున్నది తన సొంత కుటుంబ సభ్యులే అని చూసినప్పుడు కనిగే మానసిక క్షోభ వారిని వెనక్కి లాగింది. ఆ నిస్సహాయ స్థితిలో ఓపిక నశించి వారు ముకర్రబ్ ఖాన్ చేతికి చిక్కారు. కాని నాకొక సందేహముంది. చరిత్రను గమనిస్తే శంభాజీ తండ్రి అయిన ఛత్రపతి శివాజీ మహారాజు గతంలో ఆగ్రాలో ఔరంగజేబు చేతికి చిక్కినప్పుడు వ్యూహాత్మకంగా లొంగిపోయినట్లు నటించి ఆ తర్వాత తెలివిగా బుట్టల్లో దాక్కొని తప్పించుకున్నారు కదా. అవును, అది చాలా ప్రసిద్ధమైన ఘట్టం. మరి శంభాజీ కూడా ఎందుకు అలా ఒక అడుగు వెనక్కి వేసి ఏదో ఒక ఒప్పందం చేసుకుని ప్రాణాలు నిలుపుకొని ఉండకూడదు? మళ్లీ సైన్యాన్ని కూడగట్టుకుని పోరాడవచ్చు కదా. ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. పైకి చూస్తే 2 సందర్భాలు ఒకేలా కనిపిస్తాయి, కాని వాటి వెనక ఉన్న పరిస్థితులు పూర్తిగా వేరు. అంటే అప్పటి రాజకీయ పరిస్థితులు వేరంటారా? అవును. శివాజీ మహారాజ్ ఆగ్రా వెళ్ళినప్పుడు అది ఒక రాజకీయ ఆహ్వానం. ఆయనక్కడ గృహ నిర్బంధంలో ఉన్నాడు. కాని సంభాజీ బందీ అయిన సమయానికి ఔరంగజేబ్ మరాఠాలతో ఒక సుదీర్ఘమైన విసుగెత్తించే యుద్ధంలో ఉన్నాడు. అర్థమైంది. దానికి తోడు
బందీగా ఉన్న సంభాజీ ముందు ఔరంగజేబ్ పెట్టిన షరతులు కేవలం రాజకీయమైనవి కావు. అవి రాజ్యాలు ఇచ్చుపుచ్చుకునే ఒప్పందాలు కావు. అవును, ఆ షరతుల గురించి మన మూలాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఔరంగజేబ్ ఆయన ముందు 3 ప్రధాన డిమాండ్లుంచాడు. అవును, ఆ డిమాండ్లు చాలా దారుణమైనవి. 1. మరాఠా సామ్రాజ్యంలో ఉన్న సంపద, కోటల వివరాలు చెప్పడం. 2. తనకు వ్యతిరేకంగా మొఘల్ దర్బార్లో ఎవరు కుట్ర చేస్తున్నారో వారి పేర్లు చెప్పడం. మరియు 3వది అత్యంత ముఖ్యమైనది. మూడోది అత్యంత దారుణమైనది. సంభాజీ తన మతం మారి ఇస్లాం స్వీకరించి తన కూతుర్ని పెళ్లి చేసుకుంటే మొఘల్ రాజ్యంలో ఒక చిన్న సామంతుడిగా బతికే అవకాశమిస్తానని చెప్పడం. ఇక్కడే మనం ఔరంగజేబు వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. అతను చేసింది ఒక మానసిక యుద్ధం. సైకలాజికల్ వార్ఫేర్ అన్నమాట. అవును. ఒకవేళ సంభాజీ ఆ షరతులకు ఒప్పుకొని ప్రాణభయంతో మతం మారి ఉంటే ఏమయ్యేది? మొత్తం మరాఠా జాతి నైతికంగా పతనమై ఉండేది. ఖచ్చితంగా. ప్రజల్లో ఒక రకమైన నినాశ వచ్చేది. మన రాజే శత్రువు ముందు తలవంచాడు, ఇక మనం ఎవరికోసం పోరాడాలి అనే నిర్లిప్తత ప్రజల్లో వచ్చేది. ఔరంగజేబుకు కావలసింది అదే. సంభాజీ దేహం కాదు, మరాఠాల ఆత్మగౌరవాన్ని చంపాలనుకున్నాడు. ఇక్కడే అసలు కథ మరింత ఆసక్తికరంగా మారుతోంది. చావు కళ్ళెదుట కనిపిస్తున్నా, ఒళ్లంతా గాయాలతో, సంకెళ్లతో కట్టేసున్నా సరే సంభాజీ మహారాజ్ ఆ షరతులను విన్న తర్వాత ఏమాత్రం భయపడలేదు. ఆయన ధైర్యం అలాంటిది. ఆయన ఇచ్చిన జవాబు గురించి ఆనాటి రికార్డులు ఎంతో స్పష్టంగా రాశాయి. ఆయన ఔరంగజేబును చూసి నవ్వుతూ, ఓ మొఘల్ బాద్షా, నేను మాతృభూమి కోసం నా అణువును అంకితం చేసిన సింహాన్ని, స్వరాజ్యం కోసమే పుట్టిన మరాఠాల ఆత్మగౌరవాన్ని అని గర్జించాడు. అద్భుతమైన మాటలవి. నీలాంటి నీచ నికృష్టమైన వాడితో చేయి కలిపి రాజ్యాన్ని స్థాపించుకుంటే నాకు నీకు తేడా ఏముంటుంది? నా శరీరంలో ఉన్న ప్రతి రక్తం బొట్టు స్వరాజ్యం కోసమే ఉడుకుతుంది తప్ప నీ బానిసత్వంలో బతకడానికి కాదు అని బదులిచ్చారు. ఆ ఆత్మస్థైర్యం అమోఘం. బహుశే ఆ క్షణంలో ఔరంగజేబుకు అర్థమై ఉంటుంది, తను పట్టుకుంది ఒక రాజును కాదు, ఒక అగ్నిపర్వతాన్ని అని. సమాధానం అక్షరాల మొఘల్ సార్వభౌమాధికారం మీద ఉమ్మివేయడం లాంటిదే. తన దర్బార్లో, తన సైన్యం మధ్యలో సంకెళ్లతో ఉన్న ఒక బందీ తనను అంత ఘోరంగా అవమానించడాన్ని ఔరంగజేబ్ భరించలేకపోయాడు. ఆ అవమాన భారమే అతని కోపాన్ని పెంచి ఉంటుంది. అవును, బహుశా ఆ ఆగ్రహమే ఆ తర్వాత జరిగిన 40 రోజుల అమానుషకాండకు దారితీసుంటుంది. ఆ 40 రోజుల గురించి చదువుతుంటే ఒక మనిషి మరొక మనిషిని ఇంత క్రూరంగా ఎలా హింసించగలడు అనిపిస్తుంది. నిజంగా వినడానికే వణుకు పుడుతుంది. మన మూలాల ప్రకారం ఔరంగజేబ్ సంభాజీని బహదూర్గఢ్కు తీసుకువెళ్లి ఆయనకు విదూషకుడి అంటే జోకర్ బట్టలు వేసి ఒంటల మీద ఊరేగించాడు. దానికి కారణం ఆ రాజు చుట్టూ ఉన్న ఒక దైవాంశ సంభూతుడు అనే ప్రభను ప్రజల ముందు నాశనం చేయడం. ప్రజల మనస్సుల్లోంచి ఆ గౌరవాన్ని తీసేయాలనేది వాడి కుట్ర. ఆ తర్వాత ప్రతిరోజూ ఒక నరకం, కళ్ళు పీకించడం, నాలుక కోయడం, చర్మం వలవడం, ఇలా 40 రోజుల పాటు అత్యంత నెమ్మదిగా ఆయన శరీరంలోని ప్రతి భాగాన్ని కత్తిరిస్తూ వచ్చారు. అత్యంత కిరాతకమైన చర్య ఇది. చివరకు ఫాల్గుణ అమావాస్య రోజున వడుతులాపూర్ దగ్గర ఆయన తలను నరికి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి భీమానదిలో విసిరేశారు. కవి కలష్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ముగిసింది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఔరంగజేబ్ ఆయనను పట్టుకోగానే మొదటి రోజే ఉరితీసి లేదా తల నరికి ఎందుకు చంపలేదు? అవును, 40 రోజులపాటు ఎందుకంతలా హింసించాడు? 40 రోజులపాటు ఇంత సమయం, వనరులు వెచ్చించి ఎందుకు హింసించాడు? దీనికి సమాధానం రాజకీయ వ్యూహంలో ఉంది. ఔరంగజేబ్ ఒక భయానకమైన సందేశాన్ని పంపాలనుకున్నాడు. ఎలాంటి సందేశం అది? నాకు ఎదురు తిరిగితే ఎంతటి గొప్ప రాజుకైనా సరే గొంతులోంచి మాట రాకుండా, కళ్లతో చూడలేకుండా, కనీసం చావు కూడా వెంటనే రాకుండా చేస్తాను అని మొత్తం దక్కన్ ప్రాంతాన్ని భయపెట్టాలని చూశాడు. ఆ భయంతో ఇంకా ఎవరూ తన సామ్రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడకూడదన్నది అతని వ్యూహం అన్నమాట. అవును, అధికారంలో ఉన్నవాళ్లు, ముఖ్యంగా నియంతలు, తమ మాట విననివారిని కేవలం చంపరు, వారిని ఒక ఉదాహరణగా మార్చాలని చూస్తారు. ఆధునిక ప్రపంచంలో కూడా విపరీతమైన బలమున్న వ్యవస్థలు తమను ఎదిరించే సామాన్యులను లేదా సంస్థలను కేవలం ఓడించడమే కాకుండా వారి ఉనికిని ఎలా నాశనం చేయాలని చూస్తాయో దీనికి సరిపోల్చవచ్చు. ఇదంతా చూస్తే మనకు ఏమర్థమవుతోంది? ఔరంగజేబు అనుకున్నట్లు ఆ భయం వ్యూహం పనిచేసిందా? మరాఠాలు భయపడి మొఘళ్లకు లొంగిపోయారా? అస్సలూ లేదు.
చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన మలుపు ఇక్కడే ఉంది. ఏమాత్రం లొంగలేదు. భయం ఎప్పుడూ లొంగుబాటును మాత్రమే తీసుకురాదు, అది అంతులేని కోపాన్ని కూడా తెస్తుంది. కరెక్ట్. శంభాజీ మరణవార్త విన్న తర్వాత మరాఠా రాజ్యంలో ఏడుపుల కంటే ఆయుధాల చప్పుళ్లే ఎక్కువయ్యాయి. తన సొంత అన్నలు వెన్నుపోటు పొడిచినా, తన భర్తను అంత దారుణంగా కోల్పోయినా సరే ఏసుబాయ్ ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. ఆమె చూపించిన ధైర్యం వర్ణనాతీతం. ఆమె ఎంతో ధైర్యంగా నిలబడి దర్బార్లో ఏ ఒక్కరూ కన్నీరు పెట్టుకోకూడదని ఆజ్ఞాపించారు. తన సవతి తమ్ముడు రాజాలాం మహారాజ్ను ఛత్రపతిగా ప్రకటించి స్వరాజ్య పోరాటాన్ని ముందుకు నడిపించారు. ఖచ్చితంగా. ఔరంగజేబు భయం సృష్టించే వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. అతనికి తెలియని విషయమేమిటంటే, శంభాజీ త్యాగం మరాఠాలను ముక్కలు చేయలేదు, పైగా వారిలో ఉన్న విభేదాలను చెరిపేసి అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చింది. వారిని మరింత ఏకం చేసిందన్నమాట. అవును. మన రాజు మనకోసం, మన స్వరాజ్యం కోసం తన కళ్ళు, నాలుక, ప్రాణాలు అన్నీ ఇచ్చాడు. అలాంటి రాజుకోసం మనం మన రక్తాన్ని ధారబోయలేమా అన్న భావన ప్రతి మరాఠా సైనికుల్లోనూ, ప్రతి రైతులోనూ ఒక అగ్నిపర్వతాన్ని రగిలించింది. అబ్బా, ఎంత స్ఫూర్తిదాయకమైన ఆలోచన! అంతకుముందు కేవలం రాజు సైన్యం మాత్రమే మొగళ్లతో పోరాడేది. కాని శంభాజీ మరణం తర్వాత అది ఒక ప్రజాయుద్ధంగా మారిపోయింది. ప్రతి గ్రామస్థుడు ఒక సైనికుడిగా మారాడు. నిజంగా అదొక అద్భుతమైన పరిణామం. ఒక నాయకుడి భౌతిక శరీరాన్ని నాశనం చేయడం ద్వారా అతని భావజాలాన్ని నాశనం చేయలేరు అనడానికి ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప ఉదాహరణ. నిజమే. 20 ఏళ్లపాటు దక్కన్లోనే ఉండి మరాఠాలను నాశనం చెయ్యాలని కలలు కన్న ఔరంగజేబ్ చివరికి ఆ మరాఠాల దెబ్బలకే అహ్మద్నగర్లో తన ప్రాణాలు వదిలాడు. అవును. చరిత్ర ఎప్పుడూ ఒక సరళ రేఖలో వెళ్లదు. ఒక సంఘటన వెనుక వందల కొద్ది కారణాలు, అనూహ్యమైన పరిణామాలు ఉంటాయి. మనం పరిశీలించిన ఈ చారిత్రక ఆధారాలు ఆ వతన్ వ్యవస్థకు సంబంధించిన అంతర్గత కలహాలు కావచ్చు, సంఘమేశ్వర్లోని ఆ ఇరుకైన దారుల్లో జరిగిన భీకర పోరాటం కావచ్చు, లేదా 40 రోజుల పాటు జరిగిన ఆ మానసిక మరియు శారీరక హింస కావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కలిపి ఒక మహాసామ్రాజ్యపు విధిని ఎలా మార్చేశాయో మనకు స్పష్టంగా చెప్తున్నాయి. అవును. మనం ఈ చారిత్రక ఆధారాల విశ్లేషణను ముగించే ముందు వినేవారి ఆలోచనల కోసం ఒక లోతైన ప్రశ్నను వదిలిపెడుతున్నాం. శత్రువుల అంతులేని క్రూరత్వం ఒక సామ్రాజ్యాన్ని భయపెట్టి అణిచివెయ్యాలని చూసినప్పుడు అదే క్రూరత్వం ఆ సామ్రాజ్యానికి ఎప్పటికైనా ఆరిపోని తిరుగుబాటును, లక్ష్య సాధనను ఎలా బహుమతిగా ఇస్తుంది? ఇది చాలా లోతైన ఆలోచన. బహుశా ఔరంగజేబ్ శంభాజీని హింసించడం ద్వారా తనకు తెలియకుండానే తన సొంత మొఘల్ సామ్రాజ్య పతనానికి తానే బీజం వేశాడా? ఈ ప్రశ్నను మీకే వదిలేస్తున్నాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో ఈ విశ్లేషణలో కలుద్దాం.